పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇవాళ వీడియోలో నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఎందుకు వీడియో చేస్తున్నానంటే నేను ఎప్పుడు జనరల్ గా హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ లో చేయించుకునేదాన్ని. అండ్ ఆల్సో వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో చేయించుకునేదాన్ని. మా ఊర్లో అస్సలు ఒకసారి కూడా చేయించుకోలేదు. మా ఊరు అంటే మా చుట్టుపక్కల ఊర్లో ఎక్కడన్నా ఉంటే చేయించుకుందామని. బట్ నాకు ఎవరు తెలియక నేను చేయించుకోలేదు. కానీ మా అక్క పక్కనే ఒక ఊర్లో చేయించుకుంటుందంట. అక్కడ బాగా చేస్తారంట ఆంటీ. అందుకని అక్కడికి వెళ్ళి చేయించుకుంటాము. నేను ఎప్పుడు 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి మా తమ్ముడికి బ్రతిమాలుతున్నాను తీసుకెళ్ళమని. ఎందుకంటే నాకు స్కూటీ లేదు, వాడికి బండి ఉంది. ఆ బండి నాకు తీయడం రాదనమాట. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. మా డాడీ మమ్మీతో చెప్పిస్తే ఈ రోజు ఒప్పుకున్నాడు. ఈరోజు వెళ్తున్నాం. మీ అందరికి వీడియో షూట్ చేసి ఎలా ఉంటుంది ఊర్లో అదంతా చూపిస్తాను మీకు. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం ఇలా ఫీల్డ్స్ అన్ని మొక్కలన్నీ పీకేశారు. పంటలన్నీ ఇంకేం లేవు ఇప్పుడు. ఎండిపోయినట్టే ఉంటది, ఎందుకంటే సమ్మర్ టైం కదా, బాగా ఎండలు ఎక్కువ, వాటర్ ఎక్కువ. సో ఇప్పుడేం పంటలు పండించారు, పంటల సీజన్ కాదు కదా. ఇది మా పక్క ఊరు, మా ఊరు కాదు. మొత్తం ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి మా ఊర్లో. అంటే మా ఊరు చుట్టుపక్కల కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి చాలా. ఇల్లులన్నీ కూడా ఇలానే ఉంటాయి నార్మల్ గా. జస్ట్ ఇదైతే గట్టిగా చూడండి, ఇక్కడ 2 3 4 లోకం ఎందుకు ఇక్కడ చిన్న చెరువు ఉండి దాని మధ్యలో చాలా 3 క్రాస్ రోడ్ ఉంది. మా తమ్ముడికి ఎవరో కనిపించారు, తెలిసిన వాళ్ళు పలకరించాడు. ఇదిగోండి, ఇవన్నీ టేక్ చెట్లు అంటారు. ఇవి ఎక్కువ ఉంటాయి, టేక్ చెట్లు ఎక్కువ ఉంటాయి మా ఊరి దగ్గరలో. ఇక్కడ చూడండి, ఒకటే ఇల్లు ఉంది మధ్యలో, రోడ్డు మధ్యలో. ఇంకా చుట్టుపక్కల ఏం లేవు. మా తమ్ముడు అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు మా డాడీ బైక్ మీద. మా డాడీకి మమ్మీకి తర్వాత చెప్తాను నేను. మొత్తానికి వచ్చేసాము. ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా ఉంది, కొంచెం మారింది. నేను లాస్ట్ టైం ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఊరికి. సో నాకు అంత తెలీదు ఎలా ఉంటుందో, మర్చిపోయాను. నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ఇటువైపు. ఇక్కడ చూస్తే చాలా పెద్ద రోడ్లు ఉన్నాయి, ఎంత పెద్ద రోడ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ విడ్త్ ఉంది రోడ్స్కి. ముందులా ఉండేది కాదు, చిన్న చిన్న రోడ్స్ ఉండేవి. డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఒక డిజాస్టర్ జరిగింది గాయస్. ఏంటంటే ఐబ్రోస్ ఆంటీ లేరంట, ఆ సెలూన్లో ఆంటీ లేరు, ఊరు వెళ్ళారంట, రేపు వస్తారంట. అప్పటికి డాడీ మమ్మీ తమ్ముడు చెప్పారు అక్కకు ఫోన్ చేసి నెంబర్ తీసుకుని కనుక్కోని. కానీ ఎందుకులే అంత శ్రమ, వెళ్తే ఉంటారు కదా అని చెప్పి వచ్చాము. కానీ ఆంటీ లేరు. మా డాడీ ఇంకో పని కూడా చెప్పారు, కానీ ఆ ఏరియాలో డబ్బులు కూడా లేవు. ఇంక మళ్ళీ తిరిగి ఇంటికి చాలా దూరం. ఇక్కడ చూడండి, ఇలా ఒక చెట్టు ఉండి ఒక గుడి ఉండి ఇలా ఒక చిన్న లేక్ ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. అది వినాయకుడి గుడి అనమాట. మామూలుగా వినాయక చవితికి అలా ఇంట్లో డాడీ ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద బనియన్ ట్రీ ఉంది. ఎన్ని రూట్స్ వేలాడుతున్నాయో, బ్రాంచెస్ వేలాడుతున్నాయి. చెట్టుకు ఆకులన్నీ పోయి. ఇది చూడండి, ఈ రోడ్ ఎంత బాగుందో, చుట్టూ చెట్లు ఉన్నాయి, అన్నీ ఒకలాంటి చెట్లే. ఇలా వెళ్తూ ఉంటే ఏదో చాలా బ్యూటిఫుల్ రోడ్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఇటువైపు వచ్చి చాలా రోజులు అయింది కదా, ఈ రోడ్ ఉందని కూడా నాకు గుర్తులేదు, కానీ చాలా బాగుంది. అయ్యయ్యో, ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు. అది ఇల్లులా లేదు, షాపింగ్ కాంప్లెక్స్లా ఉంది. అంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి ఏదో కడుతున్నట్టుంది. గాయస్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీకి ఐబ్రోస్ చేయించుకోవడానికి అక్కడ ఎవరు లేరు. ఏటీఎంలో డబ్బులు కూడా లేవు అంటే తిడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఫోన్ చేయి అని చాలాసార్లు చెప్పారు, నేనే వినకుండా వచ్చేసాను.
కనిపిస్తుందా, చేపలు తెస్తుంది. అలా నడుచుకుంటూ చేపలు అన్నీ తీసుకొస్తారనమాట మా ఊరిలోకి. కూరగాయలు, చేపలు. కొంతమంది కూరగాయలు అయితే కొంతమంది వాళ్ళు బైక్ మీద వచ్చేస్తారనమాట. కొంతమంది ఇలా నడుచుకుంటూ వస్తారు. పాపం ఎండలో ఎంత కష్టపడి ఆ చేపలు సముద్రం దగ్గరలో ఉంటారు వాళ్ళందరూ. ఇంక చేపలు పట్టుకొని వస్తారు మా ఊర్లకి. మేమందరం అవే కొనుక్కొని తింటాం. ఇక్కడ ఈ ఊర్లో చూడండి, ఇక్కడ ఒక గుడి ఉంది. ఇదేం గుడో నాకు కూడా తెలీదు, ఇక్కడ రాసి కూడా లేదు. ఇది మా పక్క ఊరు, వచ్చేసాము. ఇది చూడండి, మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది. మా ఊరు కూడా మీకు చూపిస్తాను ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు మీకు మా ఊరు చూపిస్తాను సమ్మర్ టైంలో ఎలా ఉంటుంది అని. అదే చూడండి, ఇలా అలా గొడుగులు తయారు చేసుకుంటారనమాట. ఇలా కర్రలతోటి ఓన్గా తయారు చేసుకుని ఎండలో అవి యూజ్ చేస్తారనమాట. ఎండకి వర్షానికి కొనుక్కోకుండా. ఇదిగోండి, ఇది మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఒక వీధి అనమాట. ఇలా ఆవులు ఉంటాయి. అది అమ్మవారి గుడి అనమాట. ఇది మా వీధి. ఇది సనపల వీధి అంటారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సనపల సర్నేమ్తో చాలామంది ఉంటారు. వచ్చేసాం. ఇది మా పప్పు చూడండి, ఇందాకే తినింది, ఫుల్గా తినింది. ఇప్పుడు మళ్ళీ మా నాని చేపలతో తింటుంటే ఇప్పుడు మళ్ళీ కావాలంట, అరుస్తుంది. పప్పు ఇటు చూడు, పప్పు చూడండి ఎలా అరుస్తుందో. చాలా దొంగమొహంది. 10 రోజుల నుంచి ఫుడ్ అయినట్టు అవుతుంది అనమాట ఎవరైనా ఫుడ్ తింటుంటే. అందులోనూ నాన్ వెజ్ అయితే ఇంకా పిచ్చెక్కిపోద్ది. ఇక్కడే కూర్చుంది, అదిగోండి, వేయగానే వెళ్ళిపోయి తినేస్తుంది. బ్లాగ్స్ అన్నీ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితేనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని, ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా, అండ్ ఆల్సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ డౌన్. ఈ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలా నేను ముందుకి జర్నీ కంటిన్యూ చేయడానికి ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. Bye bye. Love you all.